యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి ప్రతి ఆదివారము భక్తుల జీవిత చరిత్రల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ వారం నుంచి బ్రదర్ ఏసన్న గారి జీవిత చరిత్ర మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. అంతా ఒకసారి చెప్పలేకపోవచ్చు, కానీ ఒక 5 minutes చెప్పిన వారానికి కొంత మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రతి వారం కూడా శ్రద్ధగా వినండి. మరి ఈ యొక్క ఏసన్న గారి జీవిత చరిత్ర విన్నట్లయితే బాధల్లో ఉన్నవారికి ఓదార్పు, శ్రమల్లో అలసిపోయినటువంటి వారికి ఉపశమనం కలిగిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవకులకు ఎంతగానో ప్రోత్సహించేటువంటి ఆత్మీయమైనటువంటి ఆయుధంగా ఈ యొక్క ఏసన్న గారి యొక్క జీవిత సాక్ష్యం అనేటువంటిది మరి చాలామందికి ఆదర్శంగా నిలబడుతుంది. సరే, ముందుకు వెళ్ళిపోదాం. మనం 20వ శతాబ్దంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తీపలపూడి వంశస్థుల నరసింహ పూజలు చేసేటువంటి వారు, వాళ్ళ వంశస్థులంతా కూడా కోళ్లను, జంతువులను బలిస్తూ వాటి పచ్చి రక్తాన్నే త్రాగుతూ ఆ పోతురాజులుగా చలమనేటువంటి వారు. జాతరలు, పూజలు నిర్వహించేటువంటి సమయంలో మరి నొసల మీద ఎర్రని కుంకుమ బొట్టు పెద్దగా పెట్టుకుని ఆ తల వెంట్రుకలన్నీ విరబోసుకుని మెడలో ఈ యొక్క పూలన్నీ కూడా ధరించి పూనకం వచ్చినట్టుగా వాళ్ళ తలల్ని అటు ఇటు కూడా ఆడిస్తూ కళ్ళేమో పెద్దగా చేయటూ చాలా వికృతంగా కనబడుతూ వింత చేష్టలు చేసేటువంటి వారు. ఇది వాళ్ళ యొక్క జీవన విధానం. అక్కడ పూనకం వచ్చినటువంటి సమయంలో వీళ్ళు ఏం చేసేవారంటే కోళ్ళని, మేకల్ని మెడలకు ఆ కోళ్ళు, మేకలు మెడలు కొరికేసి వాటి రక్తం, పచ్చి రక్తం తాగేసేటువంటి వారు అన్నమాట. ఆ రోజుల్లో ఈ దృశ్యం చూడాలంటేనే ఎంతో భయంకరంగా ఉండేటువంటిది. నెల్లూరు జిల్లా కోటావాకడు సమీపంలో తీపలపూడి గ్రామవాస్తవులైనటువంటి తీపలపూడి పోతురాజుకు ఏకైక సంతానం నరసింహులు. ఆయన పుట్టినట్టు తర్వాత జీవనోపాధి కోసం తన కుటుంబాన్ని నెల్లూరుకు మకారం మార్చారనమాట. వీరు రేక్చాట్లు, ట్రంకుపెట్లు తయారు చేసేటువంటి మరి వారు వాటిని అమ్మి వచ్చేటువంటి సొమ్ముతోటి కుటుంబ జీవితం సాగించేటువంటి వారు. ఇక్కడ నరసింహులకి 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పోతురాజు కుటుంబాన్ని నెల్లూరులో వదిలేసి వ్యాపార నిమిత్తం ఆయన మలేషియాలో ఉన్నటువంటి పినాంగ్ ప్రాంతానికి వెళ్ళారు. పోతురాజుకు ఏకైక కుమారుడైనటువంటి నరసింహులు మాత్రం ఈ నెల్లూరులో ఉన్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తూ కొంతకాలం తర్వాత ఆ నెల్లూరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఆమంచర్ల వద్ద సొంతంగా రూబ్ రైస్ మిల్ను ప్రారంభించాడు ఆయన. తీపలపూడి నరసింహులు ఈ కథోలిక్ విశ్వాసం కలిగినటువంటి కమలమ్మ గారిని వివాహం చేసుకున్నాడు. దేవుని యొక్క భక్తి విషయంలో నరసింహులు వారి యొక్క పూర్వీకులు ఆరాధించేటువంటి దేవతలను ఆరాధిస్తూ విగ్రహారం చేస్తూ ఉండేటువంటి వారు. కమలమ్మ మాత్రం ఈ కథోలిక్ విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తూ ఉండేటువంటిది. నరసింహులు కమలమ్మ దంపతులకు మొత్తం 12 మంది పిల్లలు పుట్టారు. వీరిలో 7 కుమారులు, 5 కుమార్తెలు. అయితే 2 కుమారులు, 1 కుమార్తె పుట్టిన 3వ రోజు వెర్రి కేకలు వేసి చనిపోయారనమాట. ఇది ఇలాగా వరుసగా 3 పిల్లలు మరి మరణం ఈ యొక్క నరసింహులు, కమలమ్మ గారి దంపతుల్ని ఎంతో మనోవేదనకు గురి చేసింది. నిరాశ, నిస్పృహల మధ్య వాళ్ళు జీవిస్తున్నటువంటి సమయంలో కమలమ్మ గారు మరలా గర్భవతి అయింది. ఒక ప్రక్క సంతోషం, మరో పక్కేమో ఆందోళన. నవమాసాలు మోసి 1997 మార్చి 19వ తేదీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు 2 రోజుల వరకు బాగానే ఉన్నాడు. 3వ రోజు వచ్చేసరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వారు ఊహించినట్లే ఆ శిశువు కూడా అస్వస్థత గురైపోయాడు. గతంలో 3 బిడ్డలకు జరిగినటువంటి విధంగా ఈ బిడ్డ కూడా అనారోగ్యంతో చనిపోతాడేమో అనుకున్నారు. ఆరోగ్యంలో తేడా వచ్చేసింది. శిశువు ఆరోగ్యం క్షణక్షణం క్షీణించిపోతూ ఉంది. మరణ గడియలు ఆటుపోటులాగా పెరిగిపోతున్నాయి. కమలమ్మ మనసులో అలజడి తుఫాను చెలరేగింది. ఆందోళన అలలై మరి అలల వలె ఆమెకి పైకెక్సాయి అనమాట. 3 బిడ్డలను కోల్పోయినటువంటి కడుపు కోత సునామీ సుడులు తిరుగుతూ ఉన్నాయి. హృదయంలో దాగినటువంటి ఆ దుఃఖ సముద్రం కన్నీటి దారలై వర్షించింది. బిడ్డను బ్రతికించుకోవాలనేటువంటి తపనతో దిక్కుతోచినటువంటి మరి స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఆ బిడ్డనెత్తుకొని ఆ కథోలిక్ బిషప్ విలియం బౌటన్ గారి దగ్గరికి పరుగులు తీసింది అనమాట. ఆ సేవకుడి దగ్గరికి పరుగులు తీసింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గతంలో పుట్టిన 3 బిడ్డలు అయ్యా ఇలాగే చనిపోయారయ్యా. 3 బిడ్డలకు కూడా ఈ పోతురాజులు, పోలేరాముల పేర్లు పెట్టాం. కానీ ఈ పుట్టినటువంటి 3వ బిడ్డ మరి ఈ పుట్టినటువంటి ఈ యొక్క 3వ రోజు వెర్రికేక వేసి మరణించారు అందరూ కూడా. పోలేరామరావు ఈ పేర్లు పెట్టాం. కాబట్టి ఈ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుడు ఈ బిడ్డను బ్రతికిస్తే స్వాముల వారుగా అంటే సేవకునిగా చేసుకోండని కన్నీరు మున్నీరైంది. వెంటనే బిషప్ గారు ఆ బిడ్డను ఎత్తుకుని
ప్రభు కొరకు ప్రార్థించి ఈ బిడ్డకు ఏసన్నా అని పేరు పెడుతున్నాను అని చెప్పానమాట. ఈ రోజు నుంచి ఏసన్నా అని చెప్పి మీరు ఈ బాబుని పిలాలి అని చెప్పినప్పుడు ఈ బాబు చనిపోడో పెరిగి పెద్దవాడైన పిమ్మట నీ కోరిక ప్రకారం ప్రభు సేవకుడు అవుతాడని చెప్పి ఆ బిడ్డను ఆ తల్లి చేతికి అప్పగించాడు ఆయన. ఎఫెసీ 1:6 ఉంది కదా, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఆ విధంగా యేసన్న గారి యొక్క జననం ప్రారంభమైందనమాట. ఆ విధంగా ఆయన జన్మించాడు. మిగిలినటువంటి విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.